హాయ్ అండి, ఈరోజు క్యూబ్ రూట్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. సరే, ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వీటిని చూడగానే మనం ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇది చేయాలంటే మీకు 9 వరకు క్యూబ్స్ మీకు బాగా వచ్చేయాలండి. ఇక్కడ చూడండి, 1 క్యూబ్కి 1 ఉంటే 1 వచ్చింది. అదేవిధంగా 4 ఉంటే 4 వచ్చింది. 5 ఉన్నప్పుడు 5 వచ్చింది, అంటే 1's ప్లేస్లో. 6 ఉన్నప్పుడు 1's ప్లేస్లో 6 వచ్చింది. నెక్స్ట్ 9 ఉన్నప్పుడు 1's ప్లేస్లో 9 వచ్చింది. ఇక ఎక్స్ట్రాగా రాని ఏమున్నాయి చూడండి. 2 ఉంటే 8 వచ్చింది, 2 ఉంటే 8 వచ్చింది. అదేవిధంగా 8 ఉన్నప్పుడు 1's ప్లేస్లో 2 వచ్చింది, అంటే 2 ఉంటే 8 వచ్చింది, 8 ఉన్నప్పుడు 2 వచ్చింది. అదేవిధంగా 3 ఉన్నప్పుడు చూడండి, 1's ప్లేస్లో 7 వచ్చింది. 3 ఉంటే 7 వచ్చింది, 7 ఉన్నప్పుడు 3 వచ్చింది. మిగిలినవన్నీ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరే వచ్చినాయి. మీరు ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవాల్సింది 2 ఉంటే 8, 8 ఉంటే 2, 3 ఉంటే 7, 7 ఉంటే 3. సరే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 2 ఉందండి. 2 ఉందంటే ఆన్సర్లో 8 ఉంటుంది, అంటే మనకి యూనిట్స్ ప్లేస్ తెలిసిపోయింది. ఇప్పుడు 8 ఆప్షన్స్ లో ఏది ఉంటే అదే ఆన్సర్. 2-3 ఆన్సర్లో 8 ఉంటే ఏం చేయాలి? అప్పుడు సెకండ్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సరే, మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇటు నుంచి అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ వైపుకి 3 నెంబర్లకి అండర్లైన్ చేయండి. ఇదిగో 3 నెంబర్లకి అండర్లైన్ చేయండి, 3 నెంబర్లకి అండర్లైన్ చేయండి. ఇక్కడ 3 చేస్తే 2 మిగిలింది, ఇక్కడ 3 చేస్తే 3 మిగిలింది. ఇక్కడ 195 ఉంది. 195 చూడండి, ఇక్కడ 60s కంటే ముందు ఉంది, 50s తర్వాత ఉంది. అంటే మనకు 195 50s మీద ఉంది, కాబట్టి 125 దాటింది, 216 లోపల ఉంది, కాబట్టి 50s మీద ఉన్నప్పుడు, కాబట్టి ఆన్సర్ 58. దీని ఆన్సర్ చూద్దాం. ఇక్కడ 7 ఉంది, 7 ఉంటే 3 వస్తుంది, 3 ఉంటే 7 ఉంది, కాబట్టి 1 స్థానంలో 3 ఉంది. మరి 79 చూడండి, 1, 8, 27, 64 దాటింది, 125 మధ్యలో ఉంది, అంటే ఇది 40s మీద ఉంది. దీని ఆన్సర్ 43. దీన్ని మీరు 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. దీని ఆన్సర్ ఎంతో మీరు ట్రై చేసి మన కామెంట్ సెక్షన్ లో పంపించండి.